హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పాలక్ పాపడ్ రెసిపీ. పేరు వింటుంటేనే కొత్తగా అనిపిస్తుంది కదా. ఈ రెసిపీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే మిమ్మల్ని మెచ్చుకోవడం మాత్రం గ్యారెంటీ. పాపడ్లో పెట్టే స్టఫ్ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక బండి తీసుకోవాలి. అందులోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి. 2 ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని వేసుకోవాలి. ఇది వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులోకి అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి వెల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి బాగా వేగనివ్వాలి. ఇవంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపును వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు నీటిలో కడిగిన పాలకూరని సన్నగా తరిగి వేసుకోవాలి. మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి క్యారెట్ని తురిమి వేసుకోవాలి. ఈ క్యారెట్ తురుమును కూడా బాగా వేగనివ్వాలి. ఇలా వేగుతున్నప్పుడే ఇందులోకి తగినంత ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలాగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారాన్ని వేసుకొని అలాగే 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని 5 నిమిషాల వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పాపడ్ని తీసుకోవాలి. చూడండి ఎంత స్టిఫ్గా ఉంది కదా. ఎంత స్టిఫ్గా ఉంటే ఈ రెసిపీ చేయడం కష్టం కదా. అందుకే దీనిని వాటర్లో ఒక 2 మినిట్స్ వరకు ఉంచాలి. 2 సైడ్ల మొత్తం తడవనివ్వాలి. ఇలా తడిపిన పాపడ్ని తీసుకొని 2 వైపులా ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి. ఇలా తడుపుకొని తుడుచుకోవడం వలన పాపడ్ అనేది మెత్తబడుతుంది. మెత్తబడడం వలన మనకి ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ అవుతుంది. ఈ పాపడ్ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని కొద్దిగా వేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా నిదానంగా చేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో చినిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నిదానంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్లని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన సైడ్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ కదా. అన్నీ ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నానండి, చేసేటప్పుడు నిదానంగా చేసుకోండి. ఎందుకంటే మధ్యలో చినిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ పాపడ్ని ఫ్రై చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే సరిపోతుందండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత నిదానంగా ఒకటి తర్వాత ఒకటి వేయించుకుంటూ ఉండాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇవి ఆయిల్లో వేగడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా వాటిని కూడా ఈ విధంగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇంత సింపుల్ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.